తెలంగాణ వ్యాప్తంగా వరుణ దేవుడు కరుణించారు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్ష ప్రభావం ఇవాళ గురు పౌర్ణమిపై పడింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆలయం భక్తులు లేక బోసిపోయింది. సాధారణంగా పౌర్ణమి రోజున భక్తులతో కిటకిటలాడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి వెలవెలబోతోంది. భారీ వర్షాల కారణంగా పరిసర ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి పొరుతుండటంతో పలు రహదారులు మూసివేయబడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఆలయానికి చేరుకోలేకపోతున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మోర్ అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, ఇటు వర్ష ప్రభావం పూర్తిగా ఇటు గురు పౌర్ణమి మీద పడినట్టుగా తెలుస్తోంది. ఆలయానికి భక్తులు కూడా ఎవరు రావట్లేరు అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఎస్ విజయ్, నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ధర్మపురి పోయేటువంటి రహదారులన్నీ కూడా వాగులు వంకలు ఉప్పొంగడంతో మొత్తం రహదారులన్నీ కూడా బంద్ అవ్వడం జరిగింది. మొత్తంగా కరీంనగర్ నుంచి ధర్మపురి, అదేవిధంగా జగిత్యాల నుంచి ధర్మపురి, మిగతా రాయపట్నం నుంచి ధర్మపురి వెళ్ళేటువంటి రహదారులు అక్కడ పెద్ద ఎత్తున కూడా వర్షం పడడంతో ఆ వాగులు వంకలు ఉప్పొంగే రహదారులన్నీ మొత్తం పైన ఉప్పొంగిపోతుండడంతో అక్కడ భక్తులు లేక సాధారణంగా పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున కూడా ధర్మపురికి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు. అధికారులు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారా? ఎస్, అంటే ఇప్పుడు ధర్మపురి నుంచి జగిత్యాల వెళ్ళేటువంటి వారు కరీంనగర్ రహదారి గుండా వెళ్ళాలని చెప్పి ఇప్పటికే 12 గంటల ప్రాంతం లోపల ఒక ప్రకటన విడుదల చేశారు. మిగతా వాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా వాగులు వంకలు పెద్ద ఎత్తున కూడా పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యం లోపల వచ్చేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. మొత్తం వర్షాభావం తగ్గిన తర్వాత, వరదలు తగ్గిన తర్వాతనే ధర్మపురికి రావాలని చెప్పి కోరారు. మొత్తానికైతే ప్రతి పౌర్ణమి ఆ భక్తులతో కిటకిటలాడాల్సినటువంటి ధర్మపురి లక్ష్మీ నరసింహ క్షేత్రం ఈ రోజు మాత్రము వర్షాల కారణంగా భక్తులు లేక వేలవేలపోయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. సో మొత్తానికి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే వర్షాల కారణంగా బోసిపోయింది. సో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆలయానికి వచ్చేటువంటి రూట్లను కూడా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు అయితే చేపట్టారు. రైట్.